కొద్దిగా మీరైనా ఆ దీక్షను నిర్వహించడానికి కావాల్సినటువంటి విజ్ఞప్తి రిక్వెస్ట్. విషయం నేను ఒక బీసీ బిడ్డగా నేను చెప్పే అంశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఆయన దీక్ష చేయాలని నేను కోరుకోవట్లేదు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆయన నిరసన, ఆయన ఆవేదన మేము గుర్తించినాం. 42% రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండు, అలాగే బీసీలకు కులగణన జరగాలనేటువంటి అంశం కూడా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను గతంలోనే చెప్పినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇది జరగని ఎడలా మీరు నిర్ణయం తీసుకోండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేను చెప్తా ఉన్నా, సిద్ధేష్ అన్నకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అన్న మిగతా వ్యవహారం నాకు వదిలేయి, నేను ఈ ప్రభుత్వంతో చేయించే బాధ్యత నాది. నేను దీక్ష చేస్తున్నటువంటి సంజీవ్ కానీ ఆ తర్వాత మన కుమార్ కానీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇక్కడ నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యం చాలా విలువైంది ప్రభుత్వానికి, సేమ్ బీసీ సమాజానికి కూడా అంతే విలువైనది. కాబట్టి మీరు దీక్ష విరమిస్తే, ఒకవేళ నిజంగా ప్రభుత్వం మాట తప్పుతుంది అనేటువంటి ఏమైనా సిమ్టమ్స్ వచ్చినా, నిజంగా తప్పినా, మీ అందరికంటే ముందు నేనే ముందుగా ఉంటా. మీరేం వరి కాకుండా, నాది బాధ్యత. మీరు ఆలోచన చేయండి, దయచేసి మీరు ఆలోచన చేయండి. నాది బాధ్యత అని చెప్తా ఉన్నా, మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. మీరు దయచేసి మీ ఆరోగ్యం, విలువైనటువంటి ఆరోగ్యం, మీరు దీక్ష విరమించండి. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే తెలియాల్సిందంతా తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్షను ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూనే ఉంది. ఓవైపు రాష్ట్రంలో వర్షాలు, ఇతర వ్యవహారాలతోటి ప్రభుత్వం అటువైపు కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి సిద్ధేశన నా మాట వినండి. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా, మీ సోదరునిగా చెప్తా ఉన్నా, నేను బాధ్యత వహిస్తా. 42% రిజర్వేషన్ కానీ, కులగణన కానీ, ఈ 2 అంశాలకు నేను బాధ్యత వహిస్తా అని చెప్తా ఉన్నా. దయచేసి మీరు దీక్ష విరమించండి అన్న. మీరు దీక్ష విరమిస్తే ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోదాం. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నా. మీ నిరసన, మీరు చేసినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో అది మా అందరినీ కలిసివేస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి దీక్ష విరమించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి. నేనున్నా, నన్ను నమ్మండి అన్న, నన్ను నమ్మండి, నేనున్నా. నీవు ఏదైతే అనుకుంటున్నావో అది నేను చేసి చూపిస్తా. దయచేసి నా పెద్ద మనసు చేసుకొని ఒక్కసారి దీక్ష విరమించే ప్రయత్నం చేయండి అన్న. ఎందుకంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ అన్న. నీ శరీరం మాకు అవసరం ఉంది. ఈ ఉద్యమానికి నువ్వు అవసరం ఉన్నావు, ఈ సమాజానికి నువ్వు అవసరం ఉన్నావు. కాబట్టి దయచేసి నువ్వు దీక్ష విరమించేటువంటి దిశగా ఆలోచన చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది నాదైనా, మా ప్రభుత్వాందైనా, ఎవరిదైనా బాధ్యత. నీకు ఏ చిన్న సమస్య వచ్చినా మేమందరం బాధ్యత వహించాల్సిందే. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి, కార్యాచరణ మరింత ఉధృతం చేయడం కోసం మరో రూపాన్ని ఎంచుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సిద్ధేశ్. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి.